హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఉప్మా పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ ఉప్మా పెసరట్టు అంటే ఇష్టపడని వాళ్ళెవ్వరూ ఉండరేంటి. అంతేకాదు చేసుకోవడం కూడా చాలా సులువు. మరి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ గనక చేస్తే హోటల్ స్టైల్‌లో ఈ ఉప్మా పెసరట్టుని మనం ఇంట్లోనే ఎంతో తేలిగ్గా చేసుకోవచ్చండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈ పెసరట్లకు ముందుగా గిన్నెలోకి ఒక గ్లాస్ పెసలు తీసుకోవాలి. అలాగే చిన్న గ్లాస్‌లో సగం బియ్యం, ఒక పావు స్పూన్ మెంతులు. ఇలా బియ్యం, మెంతులు వేసుకోవడం వల్ల పెసరట్టు క్రిస్పీగా ఉంటుంది. చల్లారినా కూడా గట్టిపడకుండా వస్తుంది ఏంటి. ఇలా అందులో వాటర్ పోసుకొని శుభ్రంగా నొక్కి పెట్టి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన పెసల్ని మనం వాటర్ పోసుకొని 4-5 అవర్స్ నాననివ్వాలి ఏంటి. మనం గ్రైండర్‌లో గ్రైండ్ చేసుకునే పలమైతే ఎప్పుడైనా అర్జెంట్ అయినప్పుడు నార్మల్‌గా నానబెట్టని పెసల్ని కడిగి మనం గ్రైండ్ చేసుకున్నా కూడా పెసరట్టు అనేది చాలా వస్తుంది ఏంటి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి కారానికి తగినంత పచ్చిమిర్చి, అల్లం, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా మనకి అల్లం, పచ్చిమిర్చి కారాన్ని రెడీ చేసుకోవాలి. నేనిది గ్రైండర్‌లో అప్పటికప్పుడు పెసలు వేసి గ్రైండ్ చేశానండి. చూసారా? మనకి ఇలా నురగొచ్చే విధంగా మనం పెసరట్లకి ఎప్పుడైనా పిండి రుబ్బుకోవాలి. అలా నురగొచ్చే విధంగా రుబ్బుకుంటే మనకి పెసరట్టు అనేది చాలా బావుంటుంది ఏంటి. ఇలా రుబ్బిన పిండిలో మనం ముందుగా రెడీ చేసిన అల్లం, పచ్చిమిర్చి కారాన్ని వేసి కలుపుకోవాలి. మనం ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఒక్కసారి తగినంత చూసుకొని వేసుకోవాలి. ఆ అల్లం, పచ్చిమిర్చి కారం మొత్తం కూడా పెసరట్ల పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. చూసారా? మనకి పిండంతా కూడా ఎంత ఫ్లఫీగా ఉందో. ఇప్పుడు మనకు పెనం వేడవ్వగానే ఈ రుబ్బిన పెసరట్ల పిండిని ఒక్క గరిటె వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే మనం పెసరట్టు అనేది వేసుకోవాలి. మనం దోసలా మరీ క్రిస్పీగా, పల్చగా కూడా వేసుకోకూడదు. కొంచెం దళసరిగా ఉంటేనే పెసరట్టు అనేది బావుంటుంది. దాంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే కొంచెం జీడిపప్పులేంటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు, తగినంత జీలకర్ర. ఇక్కడ నచ్చిన వాళ్ళు అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ అల్లం అనేది అందులో వేసాను కాబట్టి నేను ఇంకా ఇక్కడ వేయలేదు. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసి మనం మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వాలి. ఇక్కడ అల్లం, కొత్తిమీర ఇయన్నీ కూడా ఇంకా మనకు ఆప్షనల్ ఏంటి. మనకి ఇది కొంచెం కాలిన తర్వాత నెమ్మదిగా సైడ్‌కి ఫ్లిప్ చేసుకోవాలి. చూసారా? మనకి కలర్ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందోనండి. ఇదంతా కూడా ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీదే కాలనివ్వాలి ఈ పెసరట్టుని. ఒక్కసారి లాస్ట్‌లో కొంచెం గనక ఆయిల్ వేసి కాలిస్తే మనకి పెసరట్టు అనేది డ్రైగా లేకుండా ఉంటుంది. అంతే ఏంటి. చూసారా? పెసరట్టు అనేది ఎంతో తేలిగ్గా రెడీ అయిపోతుంది ఏంటి. ఇప్పుడు ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి గిన్నెలోకి కొంచెం నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం నూనె తీసుకోవాలి. ఇలా నెయ్యి వేసి కనుక మనం ఉప్మా చేస్తే చాలా బావుంటుంది టేస్ట్. అందులో తగినన్ని జీడిపప్పు వేసి ఒక్కసారి మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేగనివ్వాలి. అందులోకి ఒక్క స్పూన్ శనగపప్పు, శనగపప్పు మనకిక్కడ బాగా వేగాలి. అలా వేగిన తర్వాత కొంచెం ఆవాలు, ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి వేగడం వల్ల మనకి తాలింపు అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే కొంచెం జీలకర్ర,
తగినన్ని పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని మనం సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము. ఇదంతా కూడా మనకి తాలింపులో బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమోటా, కొంచెం కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ మగ్గనివ్వాలి. దాంట్లో తగినంత ఉప్పు. మనకు ఆల్రెడీ పెసరట్లో ఇవన్నీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్మాలోనే ఉప్పు తగ్గించుకోవాలి లైట్గా. ఈ టమోటాకు పూర్తిగా మగ్గిన తర్వాత అందులో 3 గ్లాసులు నీళ్ళు. నేను ఇక్కడ 1 గ్లాస్ ఉప్మా నూకకి 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నా. మనకి ఎసరంతా కూడా పూర్తిగా మరగాలి. ఇలా మరిగిన తర్వాతే మనం ఉప్మా నూకను వేసుకోవాలి. చూసారా, ఇలా పూర్తిగా పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు ఉప్మా నూకను నెమ్మదిగా కలుపుతూ వేసుకోవాలి. ఇలా కలుపుతూ వేయాలి. మనకి ఇక్కడ ఉప్మా నూక అనేది తొందరగా ఉండకట్టేస్తుంది. అందుకని స్లోగా కలుపుతూ వేసుకోవాలి. ఇలా వేసుకుని దాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. మనకు ఉప్మా అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఉప్మా నూక వేసాక 2 మినిట్స్లో మనకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. మనకంతా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. చివర్లో కొంచెం కొత్తిమీర, అలాగే 1 స్పూన్ నెయ్యి. ఇలా లాస్ట్లో నెయ్యి వేసుకోవడం ద్వారా ఉప్మా అనేది చాలా బాగుంటుంది. వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఉప్మా అనేది రెడీ. ఈ ఉప్మా పెసరట్టు కాంబినేషన్ అనేది చాలా మంచి కాంబినేషన్. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు చల్లారినా సరే పెసరట్టు అనేది గట్టిపడకుండా ఎంతో టేస్ట్గా ఉంటుంది. మరి అయితే ఈ ఉప్మా పెసరట్టుని ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.